ఇక ఈ ఏడాది మామిడి పండు మరింత భారమైంది. సీజన్ పీక్ స్టేజ్ కి చేరుకున్న పండ్లను మగ్గించే ప్రయత్నం చేయడం లేదు మార్కెటింగ్ శాఖ. కార్బైడ్ నిషేధంతో ఎథిలిన్ ఛాంబర్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు వాటిని అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మామిడి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. అసలే ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. దిగుబడి కూడా అంతంత మాత్రమే. మామిడి సీజన్ పీక్ స్టేజ్ కి చేరుకున్నా మార్కెటింగ్ శాఖ మాత్రం మొద్దు నిద్రలోనే ఉంది. పండ్లను మగ్గించడంలో ప్రత్యామ్నాయ మార్గాలను వెతకలేకపోతోంది. దీంతో చాలా వరకు వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా రహస్య ప్రదేశాల్లో నిషేధ కార్బైడ్ తోనే పండ్లను మగ్గిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా కార్బైడ్ నిషేధం మాత్రం ఆగడం లేదు. కార్బైడ్ నిషేధంతో మార్కెటింగ్ శాఖ పండ్లను మగ్గించడానికి ఎథిలిన్ ఛాంబర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ₹1,00,00,000తో 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఎథిలిన్ ఛాంబర్ నిర్మాణం ప్రారంభించినా అది ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. కానీ అధికారులు మాత్రం త్వరలో దీన్ని అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ఈ ట్రాన్స్ఫారము ఒక దాంతికెళ్ళి ఆగిపోయింది. ఈ 2-3 రోజుల మా ఎథిలిన్ ఛాంబరు పూర్తి అయ్యి యూస్ఫుల్గా కావడానికి మేము కృషి చేస్తున్నాము. ఇది ఎథిలిన్ ఛాంబరు మామిడి పండ్లకే కాకుండా అరటి పండ్లకు, సపోటా పండ్లకు కూడా ఇది మంచి పని చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మామిడికాయల సీజన్కు అందలేదు కానీ ఇది జూన్ వరకు, జూన్, జూలై, ఆగస్టు వరకు ఈ మామిడికాయల సీజన్ నడుస్తుంది. లేటుగా మామిడికాయల సీజన్ స్టార్ట్ అయినందుకు ఇప్పుడు మనకు ఈ ఛాంబరు మనం కట్టే ఛాంబరు రైతులకు చాలా ఉపయోగంలోకి ఇస్తుంది. ఈ వారం లోపలే ఖచ్చితంగా ఓపెనింగ్ చేస్తామని మేము అధికారులతో, ఉన్నతాధికారులతో ఓపెనింగ్ చేసి రైతులకు అందుబాటులో చేస్తామని చెప్పి మేము మనవి చేస్తాం. గడ్డి అన్నారం మార్కెట్లో 250కి పైగా వ్యాపారులు ఉన్నా ఎథిలిన్ ఛాంబర్లు మాత్రం 10 మంది వ్యాపారులే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పండ్లు మగ్గించడం కష్టంగా మారింది. దీన్నే అదునుగా చేసుకుని కొంతమంది వ్యాపారులు మామిడి పండ్ల రేట్లను పెంచితే మరికొంతమంది వ్యాపారులు మాత్రం కార్బైడ్ తోనే మగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ ఎథిలిన్ ఛాంబర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.